ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే, తల్లి, ఈ గురువారం రోజున చూడగానే నా పాదాలను ఒక్కసారి తాకి చూడు. నీవు ఎన్నడూ కూడా ఊహించని శుభవార్తనైతే నీవు ఖచ్చితంగా వింటావు అనేసి బాబాగారు అయితే ఈ గురువారం రోజు ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారండి. ఇక సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. తల్లి, నీవు ఎంతో అదృష్టవంతురాలివి. ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాలిని ఏంటి బాబా, నా పరిస్థితి చూసి కూడా నన్ను హేళన చేస్తున్నావా అని అనుకుంటున్నావు కదా. నేను అదృష్టవంతురాలని అయితే నాకు ఎందుకు ఇన్ని కర్మలు చుట్టుకుంటాయి అని బాధపడుతున్నావు కదా. ఎందుకు అలా అన్నాను తెలుసా? నీవు నిజంగా అదృష్టవంతురాలవి కాబట్టి. నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడినా, అవమానాలు పాలైనా, అతని యొక్క ఆప్యాయత అనురాగాలు పొందలేకపోయినా నీవు అదృష్టవంతురాలవి అని నేను ఎందుకు అంటున్నాను అంటే, నీ బిడ్డల వలన. నీ బిడ్డలు బంగారం లాంటి బిడ్డలు కాబట్టి వారు ఎంతో గొప్పవారు అవుతారు. వారి వల్లనే నీవు ఎంతో అదృష్టవంతురాలవి అయ్యావు. వారికి జన్మను ఇవ్వడమే నీ అదృష్టం. ఎందుకంటే భవిష్యత్తులో వారు నిన్ను చూసుకునే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. వారి భవిష్యత్తు బంగారుమయం చేస్తున్నాను కాబట్టి వారు అన్ని రకాలుగాను ఎంతో మంచి స్థాయిలో అయితే ఖచ్చితంగా ఉంటారు. అందువలనే నీవు అదృష్టవంతురాలివి అని నేను అంటున్నాను. అందువలన నీకు ఏ విషయంలోనైనా లోటు లేకుండా చూసుకుంటారు. వారికి మంచి బుద్ధులు నేర్పించావు. ఎదుటివారిని గౌరవించడం కూడా నేర్పించావుగా. ఎందుకంటే నీవు చాలా గుణవంతురాలివి కాబట్టి. తల్లి, నీ పిల్లలకి కూడా అలాంటి మంచి బుద్ధులే వచ్చాయి. దానివలన వారు ఎంతో బుద్ధిమంతులుగా పెరిగారు, ప్రయోజకులు అయ్యారు. వారు ఇంకా మంచి విజయాలను సాధిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొని నీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తారు. వారికి మంచి బుద్ధులు నేర్పించావు. ఎదుటివారిని ఎలా గౌరవించాలి అని కూడా నేర్పించావు కదా బిడ్డ. వారికి తెలుసు నీవు వారి కోసం ఎంత కష్టాలు పడ్డావో అనేసి. మా అమ్మ మా కోసం ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది అని. నీ కష్టం అంతా వాళ్లకు తెలుసు బిడ్డ. ఎన్నో కన్నీళ్లు దిగమింగుకొని ఎన్నో బాధలను సహించి వారి కోసమే బ్రతికావు అని వాళ్లకు తెలుసు. కాబట్టి నీవు ఎంతో అదృష్టవంతురాలివి అని నేను చెబుతున్నాను. వారు నీ యొక్క కష్టాల జీవితం చూస్తూనే పెరిగారు కదా. వారికి నీవు ఎన్నడూ కూడా ఏ లోటు రాకుండా పెంచడానికి ఎంతో ప్రయత్నం చేశావు కదా బిడ్డ. వాటి ఫలితమే ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అంది వచ్చారు. ఉన్నంతగా ఎదుగుతున్నారు. తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పడిందో ఇవి అన్నీ వారు చూశారు కాబట్టి నీకు గౌరవ మర్యాదలు కల్పిస్తారు. వారి వల్ల నీకు నలుగురిలో గౌరవం దక్కుతుంది బిడ్డ. నీ బిడ్డలాంటి బిడ్డలు ఉండాలని అందరూ కోరుకుంటారు. నిజమే కదా. మా పిల్లలు ఎంతో బుద్ధిమంతులుగా ఉన్నారని నీవే పొంగిపోతావు. అందరూ అనడం వలన నీ మనసుకి ప్రశాంతత వస్తుంది. ఇంకా నీ నుంచి ఆనందం జీవితం అయితే సాగిస్తావు. ఈ పిల్లలని చూసుకొని గర్వపడతావు. వారు పొందుతున్న గౌరవ మర్యాదలు చూసి ఆనందంతో నీ కడుపు నిండిపోతుంది బిడ్డ. నీవు నీ భర్త నీ పిల్లలను చూస్తూ ఉండండి. వారికి స్థిరమైన జీవితం లభిస్తుంది. మీరు ఇక వారి కుటుంబాలను చూస్తూ సంతోషంగా జీవించండి. తల్లి, నీకు సంతోషకరమైన వార్త ఈ గురువారం నీకు సంతోషంగా మారుతుంది. ఎందుకంటే ఈ రోజు నుండి నీకు అన్ని శుభాలే జరుగుతాయి. నీ ఎదురుచూపులన్నీ ఫలించి నీవు కోరుకున్నవి అన్నీ నీ కళ్ళ ముందు నిలబడతాయి. అవి అన్నీ కూడా నీకు సొంతం అవుతాయి బిడ్డ. ఎప్పటి నుండో నీవు కోరుకున్నవి అన్నీ లభించడం వలన నీకు ఈరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుంది కదా. జీవితంలో ఎన్నో అగాధాలు, ఎన్నో అవమానాలు, ఇంకెన్నెన్నో కష్టాలు పడిన నీకు ఈ రోజు నుండి శుభకరమైన సంఘటనలే జరుగుతాయి. నీకు ఉన్న చెడు రోజులన్నీ పోయాయి తల్లి. నీవు సంతోషంగా జీవించడానికి అవసరమైనటువంటి అన్నీ నీకు సమకూరుస్తాను. పడిన ఇబ్బందులు అన్నీ ఇక చాలు తల్లి. ఇకపై నీవు ఏది ముట్టుకున్నా అది బంగారం అవుతుంది. నీవు ఏ పనిని తలపెట్టినా అందులో అన్ని లాభాలే వస్తాయి. నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశాను బిడ్డ. నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేశాను
కనుక నీవు చేపట్టినవి ఏ పనినైనా సరే మంచి విజయాలు సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది. ధనం వచ్చింది అని గర్వం రప్పించుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కదా, కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదని బాధపడుతూ ఉండావు. నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నావు. ఎవ్వరు ఏ పరిహారం పాటించమన్నా అది పాటిస్తున్నావు. అయినను నీకు ఏ ప్రయోజనం కనిపించడం లేదు. అందువల్ల నీవు మానసిక వేదన చెందుతూ ఉన్నావు కదా. ప్రతి మనిషికి అవసరమైన సొంత ఇంటి కల ఉంటుంది. స్వగృహం కట్టుకొని అందులో ప్రశాంతంగా జీవించాలి. అప్పుల బాధలు అన్నీ తొలగిపోవాలి అని నీ కోరిక. కుటుంబం అంతా ప్రశాంతంగా జీవించాలని, ఎవ్వరితోనూ గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నావు తల్లి. నీ భార్య పిల్లలు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఎంతో మదనపడుతూ ఉన్నావు. దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు కదా. అయితే దానికోసం ఒక చిన్న పరిహారం అయితే నీవు చేయాలి. అది ఏమిటో చెబుతాను విను. నీ సొంత ఇంటి కల నెరవేరాలి అంటే నీవు చేయవలసిన చిన్న పరిహారం ఏదైనా ఒక శనివారం రోజు ఆంజనేయ స్వామిని నీ కోరికను విన్నవించుకో. అందుకోసం నీవు తమలపాకుల మాలను సమర్పించు, లేకపోతే ఆకుపూజ చేయించుకో. ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. నీకు ఎటువంటి ఉపవాసాలు చెయ్యనవసరం లేవు. ఆ ఆంజనేయుడికి ఆకుపూజ ఒక్కటి చేయిస్తే చాలు. నీకు ఎటువంటి ధూపదీప నైవేద్యాలు పెట్టనవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే ఏ దేవుడికైనా అవి అన్నీ నచ్చవు. ఉపవాసాలు వంటివి ఇష్టం ఉండవు. ఇవి అన్నీ కూడా మీరు మీ మనశ్శాంతి కోసమే చేస్తూ ఉంటారు. నీవు ఏదైనా ఒక శనివారం రోజు ఖచ్చితంగా ఆకుపూజను కనుక చేయించినట్లయితే నీకు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు ఏమి ఉన్నా సరే నీకు అన్నీ నెరవేరుతాయి అని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. నేను చెప్పిన విధంగా అన్నీ పాటించి మీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని మాట ఇస్తున్నాను. నీ ఆలోచనలు అన్నీ సరైనవే. నీవు సరైన నిర్ణయం తీసుకున్నావో లేదో అన్న అనుమానం నీ దగ్గర వారి వద్ద నీకు వచ్చిన ఆలోచనలన్నీ చెబుతున్నావు. నీ ఉద్దేశం వారు ఆలోచనలలో అన్నీ విని వాటిలో మంచి చెడులు నిర్ధారించి నీకు సలహా ఇస్తారని అనుకుంటున్నావు. కానీ అందరూ అలా ఉండరు కదా. వారు నీ ప్రతి ఆలోచనలు విని ఎక్కడ గొప్పవాడివి అయిపోతావో అని, నీవు చెయ్యాలి అని అనుకున్నవి అన్నీ సరైనవి కాదు అని చెబుతున్నారు. అందుకే నీవు వచ్చిన ఆలోచనలు అమల్లో పెట్టితే ఎంతో మంచి స్థాయికి వెళ్తావు అని వారికి తెలుసు. కాబట్టి ఎలాగైనా నీవు అనుకున్న పనులు చేయకుండా నీవు ఆలోచించేవి సరైనవి కాదు అని నీకు చెబుతున్నారు తల్లి. వారిని నమ్మి నీవు కొత్త ఆలోచనలు చేసి వారు మంచిగా లేదు అంటే మరలా నీవు కొత్త వైపు పరుగులు పెడుతున్నావు. ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు నీ గమ్యానికి చేరుకోగలవు నీవు చెప్పు. కనుక నీవు చేసిన ప్రతి ఆలోచన, నీవు చెయ్యాలి అనుకున్న పని 1-2 సార్లు నీకు నీవుగా ఆలోచించి సరైన ఆలోచన నీకే తెలుస్తుంది. ఎవరిని నమ్మాలో. ఎందుకంటే నీ తల్లిదండ్రులతో, నీ భార్య పిల్లలతో తప్ప ఎవరిని అడిగినా చెడు సలహాలు మాత్రమే ఇస్తారు. కనుక నీవు సొంతగా ఆలోచించి ఏది చెయ్యాలో నిర్ణయం తీసుకో. నీవు ఇప్పటి వరకు చేయవాలి అనుకున్నవి అన్నీ సరైనవే. వాటిలో నీవు ఏదైతే చెయ్యగలవు వాటిలో నీ శక్తి మేరకు దాన్ని ఎంచుకొని ఆ దిశగా ప్రయత్నించు తల్లి. నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను బిడ్డ. నీవు నీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని నా ఆశీస్సులు ఎప్పటికీ నీకు అందిస్తాను తల్లి. నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది. నీవు నన్ను ఎల్లప్పుడూ ఎల్లవేళలా నీ తండ్రిలాగా చూసుకుంటావు. బాబా బాబా అని ఎప్పుడూ కూడా నన్ను వేడుకుంటూనే ఉంటావు, నన్ను స్మరిస్తూనే ఉంటావు. నీ బిడ్డకు ఎలాగైతే కడుపు నిండా పెడతావో అలాగే నీవు ఏమి చేసినా నాకు మొదటిగా నివేదిస్తావు. ఎంతో ప్రేమతో నన్ను తిను అని వేడుకుంటావు. నీ మనసుకు కనుక నాకు పెట్టిన పదార్థం నాకు నచ్చదు అని అనిపిస్తే ఆ రోజు పదే పదే నన్ను తలుచుకుంటూ బ్రతిమలాడుతూ ఉంటావు. నన్ను తినమని వేడుకుంటూ ఉంటావు కదా తల్లి. ఇంతటి గొప్ప ప్రేమ నా మనసుకి ఆనందాన్ని కలగజేస్తుంది.
నేను కూడా నిన్ను ఎప్పుడు తండ్రి స్థానంలోనే ఉండి ప్రతిదీ నీకు చెబుతూ ఉన్నాను. నీవు సంతోషంగా ఏనాడు కనిపించకపోయినా నేను అయితే నీ వెంటే ఉన్నాను అనే ఖచ్చితమైన నమ్మకం నీది. ప్రతి చిన్న విషయం కూడా నాతో విన్నవించుకుంటావు కదా తల్లి. నాతోనే మాట్లాడుకుంటూ ఉంటావు. నేను వింటాను అని నమ్ముతావు. నీ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు నడిపించింది బిడ్డ. ఇదే నమ్మకంతో నీవు ఎల్లప్పుడూ ఉండాలి. నాకు ఎంతో ప్రీతికరమైన తల్లివి నీవు. నీవు నాకు చేసే ఈ సేవకు నీకు ఎంతగానో రుణపడిపోయి ఉన్నాను బిడ్డ. నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎప్పుడూ ఎలాంటి లోటు లేకుండా క్షేమంగా జీవిస్తారు. నేను ఈ మాట ఇస్తున్నాను. నలుగురికి పెట్టే విధంగా ఒక మంచి స్థాయిలో ఉంటావు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. ఇది అండి ఈరోజు బాబాగారు మనకు అందజేసిన సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ సందేశాన్ని చివరి వరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్న వారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్.